ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్స్ జీవనశైలి ఎలా ఉండాలి? వాళ్ళు ట్రీట్మెంట్ ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ థింగ్ యాక్టివ్ లైఫ్ స్టైల్. వాళ్ళు రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజెస్ అన్నీ మళ్ళీ మొదలు పెట్టాలి. యాక్టివ్గా వాకింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయాలి. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేయాలి. లైక్ ఈ కోల్డ్, కాఫ్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. థర్డ్ థింగ్ డైటరీ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు వాళ్ళకి అయిన క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో, సర్జరీ కావచ్చు, కీమోథెరపీ కావచ్చు, రేడియేషన్ కావచ్చు, దానికి తగ్గట్టుగా వాళ్ళ కన్సల్టెంట్ వాళ్ళకి డైట్ ఎట్లా తీసుకోవాలో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిందంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం. అంటే రోజుకి 4 నుంచి 6 సార్లు తినాలి, 3 పూట్ల తినడం కాదు. సో ఇట్లా డైట్ని ఫ్రెష్గా కుక్ చేసుకొని వెంటనే తినడం అనేది, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోర్త్ పాయింట్ ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అన్నమాట. అంటే పాజిటివ్ థింకింగ్, ఎక్కువగా డిప్రెషన్ లోను కాకుండా యాక్టివ్గా పాజిటివ్ థాట్స్తో ఉండటము, వేరే వాళ్ళందరికీ కూడా వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంటు, దాని రిజల్ట్స్, దాని నుంచి వాళ్ళు ఎలా కోలుకున్నారనేది వేరే పేషెంట్స్కి చెప్పినట్లయితే వాళ్ళలో కూడా పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది. సో ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ వల్ల వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ బాగా పనిచేయడమే కాకుండా ట్రీట్మెంట్ తీసుకున్న దాని నుంచి క్యాన్సర్ నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా బాగుంటుంది. ఫిఫ్త్ పాయింట్, వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్ తర్వాత కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్కి కరెక్ట్గా స్టిక్ ఆన్ అయితే వాళ్ళు ట్రీట్మెంట్ కంప్లీట్ చేసినట్లు అవుతుంది. సో ఆ ట్రీట్మెంట్ యొక్క కంప్లీట్ ఫలితం వాళ్ళు పొందినట్లు అవుతుంది ఆ క్యాన్సర్కి. థ్యాంక్ యూ.